హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉసా భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ షూటింగ్ కి హాజరైన వీడియోని సైతం హరిశంకర్ అభిమానులతో పంచుకున్నాడు. దాంతో ఉసా భగత్ సింగ్ విడుదల గురించి ఇతర విషయాల గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉసా భగత్ సింగ్ సెట్స్ అడుగు పెట్టడంతో పాటు అదే సమయంలో శ్రీలీల కూడా సెట్స్ లో జాయిన్ అయ్యింది. ఇద్దరు కాంబోలో సీన్ షూట్ చేసి ఉంటారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కి శ్రీలీల జాయిన్ అయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించేందుకు గాను ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. సినిమాలో శ్రీలీల లుక్ ని రివీల్ చేయకుండా ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. క్యూట్ శ్రీలీలకి వెల్కమ్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పిలక వేసుకున్న శ్రీలీల చిన్నప్పటి ఫోటో భలే ముద్దు వస్తోంది అంటూ నెటిజన్స్ ఆమె ఫోటోని తెగ షేర్ చేస్తూ ఉన్నారు. సినిమాలో ఆ ఫోటోని ఏమైనా వినియోగిస్తారేమో అంటూ కొందరు అంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. శ్రీలీలని ఇప్పటి వరకు చాలా రకాల ఫోటోలు చూసాం, కానీ ఇలా చిన్నప్పటి క్యూట్ ఫోటోలో మాత్రం చూడలేదు. ఈ విభిన్నమైన లుక్ లో శ్రీలీల క్యూట్ గా ఉంది. ఉసా భగత్ సింగ్ సెట్స్ లో ఈ ఫోటో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది సినిమా చూస్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్ వస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఆ అప్డేట్ ఏంటో చూడాలి. ఒక తమిళ హిట్ మూవీకి రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీతో సినిమాని దర్శకుడు హరిశంకర్ రూపొందిస్తూ ఉన్నాడు. వీరిద్దరి కమ్మలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కనుక మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 3 నెలల్లో పూర్తి చేసే విధంగా హరిశంకర్ స్క్రిప్ట్ వర్క్ చేశాడని సమాచారం. రాష్ట్ర దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఆయన ఇంకా బోస్ సినిమా ఆటోగ్రఫీని నిర్మిస్తూ ఉన్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్, రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా స్క్రీన్ ప్లే రైటర్ గా కె దశరథ్, అడిషనల్ రైటర్ గా చంద్రమోహన్ బాదర్లు నిర్వహిస్తూ ఉన్నారు. తొలి షెడ్యూల్ 30 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరుగుతుందట. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న శ్రీలీల ఉసా భగత్ సింగ్ పై చాలానే ఆశలు పెట్టుకుంది. దాంతో పాటు ఫ్లాప్ లో ఉన్న శ్రీలీలకి ఇప్పుడు హిట్ అవసరం చాలానే ఉంది. ఈ చిత్రాన్ని శ్రీలీల తన కెరీర్ స్టార్టింగ్ లో ఒప్పుకుంది. ఈ చిత్రంతో తన ఫేట్ మారిపోతుందని శ్రీలీల అనుకుంది. కానీ పలు కారణాల వల్ల మూవీ ఆగింది. అయితే మధ్యలో శ్రీలీల చేసిన కొన్ని సినిమాలతో ఆమెకి మంచి స్టార్డమ్ వచ్చింది. ఇటీవల వరుస ఫ్లాప్లతో శ్రీలీల కెరియర్ డైలమాలో పడింది. అయితే కెరియర్ లో మరింత ముందుకు వెళ్ళడానికి అర్జెంటుగా ఈ సినిమా హిట్ అవసరం. ఉసా భగత్ సింగ్ హిట్ అయితే శ్రీలీల మార్కెట్ పెరగడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.